వీడికి ఇంకా నయం. మా నాన్న అయితే పొద్దుగా లేవగానే పతివ్రత పాయసం చేసి 10 రోజుల దాకా పాసిపోలేదంట. 10 అవుతోంది. ఆ పత్తిది కానీ లేపి మనం పని చేసుకోమని చెప్పు అంట. ఏం పేరుందిరా? మా బల్లిరెడ్డి. వామ్మో బల్లిరెడ్డి. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. చెప్పు బేబీ. సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా ప్లీజ్. అరే ఏంద్రా ఇది? రోజు లేస్తున్నాం, ముఖం కడుక్కుంటున్నాం, వీడికి వస్తున్నాం, వీడు గుక్కుంటున్నాం. ఏంద్రా ఇది? ఇదేనారా లైఫ్? లైఫ్ లో ఏదో సాధించాలరా, ఇట్లా ఉంటే కలవదు కదరా మన లైఫ్. అవును మావా. ఇప్పటికైతే పోయి థమ్స్అప్ తాగుతున్నాడు. ఇప్పిస్తావా? అయితే చాయ్ తాగుతున్నాడు రా. ఇప్పిస్తావా? అరే చాయ్ కూడా పైసలు లేవారా నీ దగ్గర? మరి నీ దగ్గర ఉంటే ఇప్పిరా. నా దగ్గర ఉంటే నీకెందుకు అడుగుతారా? నిన్నల్లాగా నీకు తెలియకుండా పోయి తాగిరానా? అరే ఇదంతా కాదురా, మనం హైదరాబాద్ పోయి పైసలు సంపాదిందాం. అరే హైదరాబాద్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అరే మన చెడ్డి దోస్తు మచ్చగానే మర్చిపోయినవేంద్రా? అవును కదరా, వానికెట్లా మర్చిపోయినా నేను? మచ్చా మావా నువ్వెప్పుడు వచ్చినావురా? జస్ట్ ఇప్పుడే. మావా కూల్ డ్రింక్ తాగదామా? మావా చాయ్ తాగదామా? ఈడేందరా ఏం మాట్లాడతలేడు? ఏమైంది మావా? నీ దగ్గర కూడా పైసలు లేవా ఏంది? కామోష్. మెదడేమన్నా మోకాల పోయింది ఏంద్రా? మీ ఏజ్ ఏంది, మీరు చేస్తుంది ఏంది? ఈ ఏజ్ లో మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉండాలా? ఒక 10,000 అయినా ఉండాలి మావా. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఇందాకే చెక్ చేశాను మావా, 10 పైసలు ఉంది. సిగ్గుండాలరా. ఈ ఏజ్ లో మీ అకౌంట్ లో అట్లీస్ట్ ఒక 5 లక్షలని ఉండాలా? ఈడ చాయ్కే పైసలు 5 లక్షలు అయినా వస్తాయరా? అరే జోకులు వేసావు అనుకో ముడ్డు మీద అంతా. సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడండి. అరే నువ్వు హైదరాబాద్ పోయి 5 సంవత్సరాలు అయింది. సడన్ గా వచ్చినావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఊరికి ఎందుకు వచ్చినావురా? నేను మెల్లగా ఎలాగోలా బతికేదామని రాలే, మరి ఈ ఊరిని ఏలేదామని వచ్చిన. అరే ఇది మహేష్బాబు డైలాగ్ రా, సూపర్ గా ఉంటది. అరే మామ ఈడేం చెప్పిండ్రా? మామ యాక్టర్ ఏమైనా ట్రై చేస్తున్నావారా? అరే కొన్ని రోజులు అయినా లైఫ్ సీరియస్ గా తీసుకుంట్రా. ఈ రోజు డేట్ 1, నెక్స్ట్ మంత్ డేట్ 1 కల్లా మన అకౌంట్ లో లక్షలు ఉండబోతున్నాయి. లక్షలా? ఒక్క నెలలో లక్షలు వస్తాయా? ఈ రోజు నుంచి చాయ్ తాగాలన్నా థమ్స్అప్ తాగాలన్నా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆర్డర్ ఇచ్చి మరి తాగొచ్చు. ఈ రోజు నుంచి ఏం చేయాలనిపిస్తే చేయొచ్చు, ఏం తినాలనిపిస్తే తినొచ్చు, ఎక్కడికి పోవాలనిపిస్తే అక్కడికి పోవచ్చు. నేను చెప్పబోయేది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మనం చేసేది వ్యాపారం కాదు, బిజినెస్. అసలు ఏం బిజినెస్ అది? ఈ రోజు నుంచి మనం చిట్టికేస్తే 100, చప్పట్లు కొడితే 1000. ఏ మామ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. అది ఏం బిజినెస్ చెప్పరా? అరే మామ తొందరగా చెప్పురా. రైటింగ్స్. అరే అర్థమైతే క్లియర్ గా చెప్పురా. సినిమాలో వచ్చే డైలాగ్స్ ఈ రోజు నుంచి మనం రాయబోతున్నాం. రే మనం మళ్ళీ కానీ మర్చిపోయినావా? రైటర్ అవుతా అని చెప్పి ఇండస్ట్రీ పోయి 10 సంవత్సరాలు అయింది. రాస్తానే ఉన్నాడు, పెన్ను లింక్ అయిపోతుంది తప్ప పైసలు వస్తలేవు. అరే వాడు రాసేది స్టోరీలు, మనం రాసేది డైలాగ్స్. అరే మనకేడొస్తాయి డైలాగ్స్ రాసుడు? నాతో కాదురబ్బా. అవునరా నాతో కూడా కాదు, నాకేడొస్తుందరా రాయనికి. రే దగ్గర రా. నువ్వు లేటుగా లేసా మీ అయ్య ఏమంటాడరా నీకు? అదే తొందర లేచి మనం పని చేసుకోరా బేవకూఫ్ అంటాడు. ఇంకా వీడికి ఇంకా నయం. మా నాన్న అయితే పొద్దుగా లేవగానే పతివ్రత పాయసం చేసి 10 రోజుల దాకా పాసిపోలేదంట. 10 అవుతోంది. ఆ పత్తిది కానీ లేపి మనం పని చేసుకోమని చెప్పు అంట. అరే మీ నాన్న వెరీ క్రేజీరా. ఎస్, ఇదేరా మనకు కావాల్సింది. చూసావా మీ నాన్న చెప్పిన డైలాగ్ మీరిద్దరు ఎలా నవ్వారు? అదే డైలాగ్ థియేటర్ లో పడితే ఎంతమంది నవ్వుతారా? మన ప్రతి ఇంట్లో ఒక బిగ్ రైటర్ ఉన్నాడ్రా. అది ఎవరో కాదు, మన నానాస్, మన డాడీస్, మన అప్పాస్. ఇప్పటిదాకా మీ నాన్న నిన్ను ఎన్నిసార్లు తిట్టాడో, ఎలా తిట్టాడో గుర్తు చేసుకోండి. అది మొత్తం పేపర్ పైన రాయి.
ఇప్పుడు మనకు ప్రతి తిట్టు ఒక డైలాగ్తో సమానం. ఇప్పుడు రాసిన డైలాగ్స్ మొత్తం ఒక్క దగ్గర చేసి డైలాగ్స్ మొత్తం డైరెక్టర్లకి అమ్మేయచ్చు. వాళ్ళకి గనక మన డైలాగ్స్ నచ్చాయి అనుకో, మనం డబ్బులు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. నాన్నలు మనం మార్నింగ్ లేట్గా లేచినప్పుడు వాళ్ళు తిట్టే తిట్లు ఏ రైటర్ కూడా రాయలేడురా. అన్నీ మనం కాపీ కొట్టబోతున్నాం, లక్షలు సంపాదించబోతున్నాం. ఎలా ఉందిరా ప్లాన్? ప్లాన్ సూపర్ ఉంది మావా. మావా అదిరిపోయిందిరా. 5 hours later. మావా రాసుకొచ్చేసా. గుడ్. మావా నేను కూడా వచ్చేసా, డైలాగ్స్ తెచ్చేసా. కాదురా ఇప్పుడు ఫోన్ చేయడానికి నెంబర్లు కావాలి కదా. కరెక్ట్గా 12 గంటలకి క్రోమ్ ఓపెన్ చేసి బెస్ట్ రైటర్స్ ఇన్ ఇండియా అని కొడితే పేర్లతో సహా ఫోన్ నెంబర్లు కూడా వచ్చాయి. వా వీళ్ళకు ఫోన్ చేద్దాం, డైలాగ్స్ అమ్మేద్దాం. మీరు రాసిన దాంట్లో కూడా బెస్ట్ ఒకటి రెడీగా పెట్టుకోండి. ఒకవేళ వీడు ఒక డైలాగ్ అడిగినా చెప్పేలా ఉండాలి. ఆ డైలాగ్ తో బ్లాస్ట్ అయిపోవాలి. ట్రై చేద్దాం ఇప్పుడు. ఎస్ దిస్ వన్. Calling is either switched off or not స్విచ్ ఆఫ్. not reachable at the moment. Calling is either switched off. आपके द्वारा डायल किया गया नंबर ఏంద్రా అన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి? మాకేం తెలుసు రయ్యా. నువ్వు ఒకసారి ట్రై చేయి. or not reachable at the moment. చా आपके द्वारा डायल किया गया नंबर స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంద్రా అన్ని. స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అసలు? या अभी switched off है. సరే ట్రై చేయరా, ట్రై చేయి. రే వానికి ఒకసారి వానికి కూడా ఇయ్యి. ఇవేం చేయాలా? आपके द्वारा डायल किया చా calling is either switched off ట్రై చేయరా, ఏదో ఒకటి కలుస్తుంది. రింగ్ అవుతుందిరా. హలో, రే మనిషిగా పశువురా, గాడిదిన కొడుక లేవురా, 10 అవుతుంది టైం. గట్ల మాట్లాడేంద్రా? ఏం మాట్లాడుతున్నావురా? అరే మావా, అదే ఇప్పుడు ఏం చేద్దాం మావా, చెప్పురా, ఏదో ఒకటి చెప్పురా. ఫోన్ కట్ చేయరా ఫస్ట్. అరే మావా, ఇందాక నుంచి ఫోన్ లేపుతలేరు కదరా. అడగా ఫోన్ లేపగానే కన్ఫ్యూజన్ లో డైలాగ్ చెప్పేశాను రా. ఇప్పుడు పైసలు ఇయ్యరా? మా లో ఏ నెంబర్ చేస్తావు? వాడు ఫోన్ అది పేరేమో చూడు. చూస్తున్నా. ఏం పేరుందిరా? మా బల్లిరెడ్డి. వామ్మో, బల్లిరెడ్డి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. कोई 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 हमारी संगमा